ఐదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి. బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎకరాకు నీరు అందలేదు. పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్ల ఖర్చు. కాంగ్రెస్ ప్రారంభించిన పథకాల్ని పడావు పెట్టారు. కృష్ణాలో పాలమూరు వాటర్ సాధించలేదు. కర్ణాటకతో కలిసి గట్టు సామర్థ్యం పెంచుతాం. ప్రాజెక్టుల పరిశీలనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఒకరోజు చూస్తున్నాం. సో ఇక్కడ రెండు డిఫరెన్స్ చూడండి. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఏమో కేసీఆర్ ఏమో కంప్లీట్ గా కాళేశ్వరం పైన ఫోకస్ పెట్టి చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసినది వాస్తవం. సో ఆనాడు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిని పట్టించుకోలేదు. అంటే ఉత్తర తెలంగాణపై తన ప్రేమను చాటిండి కానీ దక్షిణ తెలంగాణపై వివక్షను చూపిండి వాస్తవం. ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నట్లయితే ఇటు పాలమూరు రంగారెడ్డి మీద ఉన్నంత శ్రద్ధ దక్షిణ తెలంగాణ ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇటేమో వీళ్ళేమో దక్షిణ తెలంగాణ మీద అధిక ప్రేమ చూపిస్తూ ఉత్తర తెలంగాణ మీద సౌత్ ప్రేమ చూపిస్తూ ఉన్నారు. సో దొంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో కేసీఆర్ కనుక కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఏ విధంగా ఫోకస్ పెట్టిండో అదే విధమైనటువంటి ఫోకస్ కనుక పాలమూరు రంగారెడ్డి మీద పెట్టి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఉంటే కేసీఆర్కి ఈ పరిస్థితి దాపరించేది కాదు. కేవలం ఉత్తర తెలంగాణ మీద అధిక ప్రేమ పెట్టి దక్షిణ తెలంగాణ సౌత్ ప్రేమ పెట్టడం వల్ల కేసీఆర్ కనుమరుగైంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా గత సంవత్సర కాలం పాటు మనం చూస్తూ ఉన్నాం. కేవలం పాలమూరు రంగారెడ్డి అనేటువంటి విషయం తప్ప కాళేశ్వరం పైన కానీ ఇతర ప్రాజెక్టుల పైన కానీ ఎక్కడ శ్రద్ధ పెడుతున్నట్టయితే కనబడట్లేదు. ఉత్తర తెలంగాణ పైన సౌత్ ప్రేమ పరిస్థితులు అనేది చాలా స్పష్టంగా మనమైతే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అయితే ఉంది మిత్రులారా.